హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మ్స్. నేను మీ చంద్ర అండ్ మనతో ఉన్నారు వెస్టైల్ యాక్టర్ అండ్ బాబీ సింహ గారు. అండ్ ఇండియన్ టూర్ రాబోతుంది. అండ్ ఇండియన్ టూర్ లో సేనాపతిని పట్టుకున్న క్యారెక్టర్ ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు, బట్ ఈ ఇండియన్ టూ అంటే భారతీయ టూ ఆయనకి ఎంత స్పెషల్ ఆయన మాటలో అడిగి తీసుకుందాం. అలా ఉన్నా బాబీ అన్న. సో ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా మీరు మాకు సొంత వాళ్ళు అనిపిస్తారు. అండ్ సో అంటే కెరీర్ స్టార్ట్ చేసి 10-15 years అటు ఇటు అవుతుంది. బట్ ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ మీకు? అంటే తెలుగు ఒక తమిళ్ అంటే తెలుగు వాళ్ళకి మీరంటే సపరేట్ క్యాంప్ చేస్తుంది, చాలా ఓట్ చేసుకుంటారు. ఈ తెలుగు అభిమానం మీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. నిజంగా నా తెలుగు ప్రేక్షకులకి, నా ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పాలి. నన్ను రిసీవ్ చేసుకోవడం, నాకు ఇంత ఒక లవ్ ఇవ్వడం అనేది, ఇంత లవ్ సంపాదించడం చాలా పెద్ద విషయం. నాకు ఆ లవ్ని నాకు తెలుగు ప్రేక్షకులు నాకు అందించారు. వెరీ ప్రౌడ్. ఆ లవ్ని అలాగే కాపాడుకుంటానని నమ్మకం నాకు. ఇకపైన చేసే సినిమాల మూలంగా కానీ కరెక్ట్గా ఆ లవ్ని మెయింటైన్ చేసుకుంటున్నాను అన్న. సో భారతీయులు అంటే నాకు తెలిసి నేను కుటుంబంలో సినిమా అందరూ మీరు మాట్లాడుతూ నేను పూర్తిలో ఉన్నప్పుడు విజయవాడలో చూసాను భారతీయులు. సో ఏంటంటే బేసిక్గా మనం ఒక సీక్వెల్ చూసినప్పటికీ ఆఫ్టర్ 4 years తర్వాత ఆ సీక్వెల్ యాక్ట్ చేస్తున్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. సో ఏంటి భారతీయులకి అండ్ బాబీ సింహ గారికి అనుబంధం ఏంటి? చిన్నప్పుడు ఒక నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు పుట్టిన ఒక సూపర్ హీరో ఇండియన్ భారతీయుడు తాత. సో ఆ ఫ్యాంటసీ అంతా నాలో ఉండింది అనమాట. చిన్నప్పుడు స్కూల్లో ఇలా ఫైట్ చేయడం కానివ్వండి, పాటలు కానివ్వండి, విజువలైజేషన్స్ కానివ్వండి, ఫస్ట్ టైం కంగారు వస్తే విజువల్గా చూడడం కానివ్వండి. సో అంతా నాకు పర్సనల్గా చాలా కనెక్టింగ్ అని ఫీల్. ఇప్పుడు ఈ ఇన్ని డెకెట్స్ 2+ డెకెట్స్ తర్వాత 28 సంవత్సరాల తర్వాత నేను సినిమాలో నేను చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఐ రియలీ థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఫస్ట్ టైం శంకర్ గారు మీకు స్టోరీ చెప్పారు ఏంటంటే ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? కమల్ సింగ్ గారితో సీట్లో ఎలా ఉండాలి, ఏంటి, మనం ఆయన డామినేట్ చేయాలి, ఇలాగేమన్నా అనుకున్నారన్నా? ఫస్ట్ శంకర్ సార్ నాకు ఫస్ట్ కథ చెప్పంగానే నాకు క్లైమాక్స్లో నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయింది. సార్ ఎస్ సార్, యూ డిజర్వ్ దిస్ అన్నారు ఆయన. సో ఆ నమ్మకాన్ని నేను కాపాడాలనేది, దాన్ని ఎంత సిన్సియర్గా ఉండాలి, ఎంత నా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఎంత జెన్యూన్గా ఉండాలని నేను అప్లై ఇచ్చాను. సో జెన్యూన్ హోల్ ఫిల్మ్ 5 years నుంచి. అది తర్వాత కమల్ సార్ గారితో ఆయన ఫస్ట్ టైం ఆ గెటప్లో చూసి చూడంగానే లైక్ సూపర్బ్ అన్న వైబ్. అది ఫస్ట్ టైం ఆయన కళ్ళలో చూసి యాక్ట్ చేయడం అనేది సాధారణంగా ఎవరి వల్ల కుదరదు. ఇప్పుడు మీరు చెప్పిన మాట చాలా తక్కువ. ఎవరైనా డామినేట్ చేయలేదు. ఆయన డామినేట్ చేసుకుంటే మాత్రం ఉంటుంది. బికాస్ వరల్డ్లోనే నాకు తెలిసిన గ్రేటెస్ట్ యాక్టర్ ఈస్ కమల్ హాసన్ గారు. సో ఫస్ట్ టైం ఆయన కళ్ళు చూసి యాక్ట్ చేసినప్పుడు లైట్గా ఒక దడ పుట్టింది లోపల. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈజ్ ఏ కమల్ హాసన్. బట్ నౌ ద క్యారెక్టర్ ఈజ్ సేనాపతి అండ్ నా క్యారెక్టర్ ప్రమోద్. సో అది మాత్రం ఆయన ఉంటే చాలు, బిహేవ్ చేయాలి, స్ట్రాంగ్ బిహేవ్ చేయాలని. అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకేసారి శంకర్ గారితో. సో ఏంటి అంటే ఏం నేర్చుకున్నారు సేనాపతి శంకర్ గారు నేర్చుకున్నారు? శంకర్ గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆయన కామ్నెస్ కానివ్వండి, ఆయన విజువలైజేషన్, బట్ ఆయన దగ్గర ఆయన బిహేవియర్ కానివ్వండి, సో సింపుల్ అండ్ సో కామ్. ఎంత అది ఏమైనా కానీ అందులో కామ్నెస్ ఉంటుంది. చాలా బాగా నేర్చుకున్నాను, చాలా ఇష్టం అది. అండ్ టువర్డ్స్ ఈ రెస్పెక్ట్ టు ద పీపుల్. ఎవరు వచ్చినా కానీ సార్ అని చెప్పడం కానీ, ఎవరిని అవమర్యాద కానీ తీసింది సెట్లో ఎన్ని టేక్స్ అయినా ఉండవు. ఒక యాక్టర్, బడ్డింగ్ యాక్టర్ కానీ కోప్పడింది లేదు, అవమర్యాద మాట్లాడింది లేదు. సో ఆ క్వాలిటీస్ నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. తెలిసే ఉంటుంది ఏంటి, నాకు తెలిసి ఆయన అవుతారు లేదా డౌటే లేదు. సో ఏంటి ఎలా అనిపిస్తుంది అంటే సో ఇక్కడ భారతీయులు చూసినప్పుడు అండ్ భారతీయుడు లాంటి సీక్వెల్స్ లో యాక్ట్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. బాబీ సింహ గారికి ఏమన్నా అలా ఇక్కడ అనిపించింది? నాకు ఇప్పుడు కాదండి, నాకు ఒక 5-6-7 years నుంచి రామ్ తల్లూరి గారు చెప్తాను ఎంటర్టైన్మెంట్ సార్. ఆయన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక కంటెంట్ మాత్రం చేస్తే సార్, లైక్ ఒకే ఒకడు లైన్ కంటెంట్ కానీ ఎనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంటెంట్ చేస్తే సార్ ఆయన వేరే సార్. నేను రామ్ తల్లూరి
చెప్పేవాడిని అన్నమాట. సో ఐడియా నాకు ఎప్పుడు ఉంది, ఆయన ఒకటి మాత్రం చేస్తే అలాంటిది ఇంకా డిప్యూటీ సీఎం పిఎం అయినట్టు అవుతుంది. అన్న ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండ్ టీచర్ అండ్ ముఖ్యంగా వస్తే చాలా యూట్యూబ్ గురించి కనిపిస్తే అడగమన్నారు, ఏం చెప్తారు ఏంటి దాని గురించి అంటే ఆ లాస్ట్ లో చిన్న హిట్ ఇచ్చి వదిలేశారు, చాలా హైప్ ఇచ్చి వదిలేశారు. ఓకే శౌర్యంగా. ఎస్ సో ఇది పార్ట్ ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 సాధారణంగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది, చూసే ఉంటారు. శౌర్యంగా కమ్ టు ద ఫ్లోర్ ఎలా ఉంటుందంటే సాధారణ ఉంటుంది, ప్రేక్షకులకు వచ్చి అంతా వెళ్ళిపోతుంది, వేరేలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్.